హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ సీజన్ అయితే నడిపిస్తున్నాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే ఓనర్స్, టెనెంట్స్. కామనర్స్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వారిని ఓనర్స్గా చేయడం అయితే జరిగింది. ఇక సెలబ్రిటీస్ హోదాలో బిగ్ బాస్ హౌస్లోకి డైరెక్ట్గా అడుగుపెట్టినటువంటి వారిని టెనెంట్స్గా చేయడం అయితే జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఓనర్స్గా ఉన్నటువంటి వారికి లగ్జరీ హౌస్, అన్ని లగ్జరీలు లభిస్తున్నాయి. ఇక టెనెంట్స్గా ఉన్నటువంటి వారికి అంత లగ్జరీ అయితే లేదు. అలాగే ఓనర్స్ అయినటువంటి వారు బిగ్ బాస్ హౌస్లో ఏ పని చేయకుండా కేవలం పెత్తనం చెలాయిస్తూ ముందుకైతే అడుగులు వేస్తున్నారు. ఇక టెనెంట్స్ అనేవారు కేవలం వారికి పని చేయడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళామా అని అనిపించేలాగా పనులైతే చేస్తూ వస్తున్నారు. దీంతో బిగ్ బాస్ చూసే ఆడియన్స్కి కూడా విరక్తి వచ్చేసింది. అయితే దాన్ని గమనించిన బిగ్ బాస్ ఈ వీకెండ్ సూపర్ ట్విస్ట్ ఇచ్చి హౌస్మేట్స్కే కాదు ఆడియన్స్కి కూడా మంచి ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేశాడు. అదే ఏమిటి అంటే రోల్స్ రివర్స్. ఇప్పటి వరకు ఓనర్స్గా ఉన్నటువంటి వారు ఇప్పటి నుంచి టెనెంట్స్ అవుతారని, ఇప్పటి వరకు టెనెంట్స్గా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఓనర్స్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే ఓనర్స్గా ఉన్న సమయంలో అంటే టెనెంట్స్ నుంచి భరణి అలాగే రాము రాథోడ్ కొన్ని టాస్కుల ద్వారా గెలిచి ఓనర్స్ అయ్యారు. వీరిద్దరూ కూడా సార్ ఇప్పుడు మేము ఓనర్ కాబట్టి ఇప్పుడు మేము టెనెంట్స్ అయిపోతామా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే చేశారు. దీంతో నాగార్జున మీరిద్దరికీ ఏం కావాలని అనుకుంటున్నారు అని అడిగితే సార్ ఇన్ని రోజుల పాటు మేము టెనెంట్స్గానే ఉన్నాము, ఇప్పుడే ఓనర్స్ అయ్యాము కదా, మమ్మల్ని ఈ ఓనర్స్ కోటాలోనే ఉంచండి అంటూ అడగడంతో మీరు సరైన సమయంలో స్టాండ్ తీసుకోరు కానీ ఇప్పుడు మాత్రం కావాలని అడుగుతున్నారు అంటూ కొంచెం నవ్వుతూనే అడిగి వాళ్ళతో మాట్లాడి ఫైనల్గా వారిద్దరినీ కూడా ఓనర్స్ టీంలో ఉంచడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇక ఇప్పటి నుంచి కామనర్స్ అయినటువంటి వారు టెనెంట్స్గా ఉంటూ ఓనర్స్ అయినటువంటి సెలబ్రిటీలకి పని చేయాల్సిన ఆ సమయం అయితే ఆసన్నమైంది. మరి బిగ్ బాస్ ఈ రోల్స్ రివర్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.